సాధారణంగా చాలామంది మూగజీవాలంటే ఎంతో ఇష్టపడుతుంటారు. మరికొందరైతే వాటిని తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా భావించి మూగజీవాలతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. పెంపుడు జంతువులకు ఏమైనా అయితే అల్లాడిపోతారు. వాటిపై అమితమైన ప్రేమను చూపిస్తూ ఒక్కోసారి ఇంట్లో వాళ్ళను కూడా పట్టించుకోరు. ఈ క్రమంలోనే బెంగళూరుకి చెందిన ఓ మహిళ తన భర్తకు ఇంట్లో ఉండే పెంపుడు జంతువు అంటేనే ఇష్టమని, దానిపైనే ఎక్కువ ప్రేమను చూపిస్తూ తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సదరు భర్తపై గృహహింస కేసు పెట్టింది. అయితే బెంగళూరుకి చెందిన మహిళ తన భర్తకు ఇంట్లో ఉండే పెంపుడు పిల్లి అంటేనే ఎక్కువ ఇష్టమని, దాన్నే ఎక్కువగా పట్టించుకుంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది. ఇది వేధింపుల కిందకే వస్తుందని పేర్కొంటూ భర్త అతడి కుటుంబ సభ్యులపై గృహహింస సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ పిల్లి విషయంలో తమ ఇద్దరి మధ్య నిత్యం వాగ్వాదం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొంది. దీనికి తోడు చాలాసార్లు ఆ పిల్లి తనపై దాడి చేయడం, రక్కడం చేస్తుందని సదరు మహిళ ఆరోపించింది. అయితే మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే బాధితుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తనపై సెక్షన్ 498A కింద పెట్టిన కేసును కొట్టివేయాలని ఆయన కోరారు. పెంపుడు జంతువులపై ప్రేమను చూపిస్తే ఇంట్లో వాళ్లను హింసించడం ఎలా అవుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అతడి పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎం నాగప్రసన్న బాధితుడి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కేసు దర్యాప్తుపై స్టే విధించారు. సదరు భార్యకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి మూగజీవాలను ప్రేమగా చూడటం గృహహింస చట్టం పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. అయితే ఇటీవల గృహహింస చట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసు దాఖలు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడిన టెకీ అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో కూడా అతడి భార్య తప్పుడు కేసులు పెట్టి సెక్షన్ 498A దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.